ఓం నమ శివాయ. అన్ని ఆవులను తప్పించుకొని వెళ్ళసాగింది కపిలగోవు. దాన్ని అనుసరించాడు గోపాలుడు. అది వెళ్ళి వెళ్ళి ఓ పుట్ట వద్ద నిలిచింది. సరిగ్గా పుట్టపై నిలిచింది. వాల్మీకి గృహంలో ఓ పసిబాలుని ముఖం కనిపించింది. గోవు దారెగా పాలు పితకసాగింది. జగమంతా ఆకలితో ఉన్నట్టు ఆ బాలుడు ఆ క్షీరాన్ని తాగసాగాడు. అద్భుతం, ఆశ్చర్యం, ఆనందం. పాలు పితికిన గోవు తిరుగుముఖం పట్టింది. యథావిధిగా విషయమంతా వివరించాడు గోపాలుడు. నందనరాజుకు విషయం తెలియలేదు. ఆశ్చర్యంతో విషయమంతా విన్నాడు. ఆ రోజు రాత్రి 4వ జాములో పరమేశ్వరీ సహితుడైన సాంబశివుడు నందనరాజుకు కలలో ప్రత్యక్షమయ్యాడు. నందనరాజా, నీవు ధన్యుడవు. నీ రాజ్యము ధన్యము. నీవు, గోవు, గోపాలుడు ధన్యులే. ఆ పాలు తాగిన బాలుడు ఎవరో కాదు, నేనే.